నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత డ్రైవర్ హత్య కేసులో కదలిక మొదలైంది. అనంతబాబు నేర చరిత్రను పరిగణలోకి తీసుకుని కేసు పునర్విచారణ చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో దారుణమైన పాలన సాగింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు దళిత యువకుడు తన వద్ద డ్రైవర్గా పనిచేసే సుబ్రహ్మణ్యాన్ని 2022 మే 19న కిరాతకంగా హతమార్చాడు. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అంతేకాదు 2 లక్షల రూపాయలు ఇస్తానని, మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లి దహనం చేయాలని అప్పట్లో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను హెచ్చరించాడు. లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ కేసును నీరుగార్చేందుకు అప్పట్లో వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. హత్య జరిగిన 3 రోజుల తర్వాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శవ పరీక్షల్లో 31 గాయాలు, 3 అంతర్గత గాయాలైనట్లుగా తేలింది. దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఆందోళనతో అనంతబాబును 2022 మే 23న అరెస్ట్ చేశారు. తానే ఈ హత్య చేశానంటూ అనంతబాబు అప్పట్లో పోలీసు విచారణలో అంగీకరించినప్పటికీ కేసు పురోగతి లేదు. నాటి ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడి కొమ్ము కాశారు. పోలీసులు కళ్ళు మూసుకున్నారు, దర్యాప్తు పక్కన పడేశారు. అనంతబాబు అరాచకాలు, దోపిడీలు, అతడిపైన గతంలో రౌడీ షీట్ ఉన్న సమాచారాన్ని దాచిపెట్టి ఎలాంటి నేర చరిత్ర లేదని తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. మధ్యంతర బెయిల్ పైన వచ్చి 2 ఏళ్లుగా అనంతబాబు బయట దర్జాగా తిరుగుతున్నాడు. అనంతబాబు అంటేనే ఒక అరాచక శక్తి అంటారు. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబును జగన్ సస్పెండ్ చేయకపోగా ఎన్నికలకు ముందు ఏకంగా తన పక్కనే కూర్చోబెట్టుకోవటం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. చట్ట పరిహారంగా 2.50 ఎకరాల భూమి, సుబ్రహ్మణ్యం సోదరుడికి ఉద్యోగం ఇస్తామని చెప్పిన వైసీపీ అవేం చేయలేదు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా అనంతబాబు గిరిజనులు బెదిరించడం మానలేదు. ఎన్నికలకు ముందు రంపచోడవరంలో దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూడగా వాళ్ళు తరిమి కొట్టారు. ఇప్పటికే ఆయన రంపచోడవరంలో అసాంఘిక కార్యక్రమాలకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట. ఇటీవలే ఆయన తాలూకా రాసలీలల వీడియో ఒకటి బయటకు వచ్చింది. అనంతబాబు నగ్న వీడియో కలకలం రేపింది. అనంతబాబు లాంటి వ్యక్తిని బయట ఉంచితే ప్రమాదమని, అతన్ని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తన కుమారుడి హత్యలో ఉన్న దోషులందరినీ శిక్షించాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని కోరుతుంది. ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇటీవల ఆయన సీఎం చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. సంఘటన స్థలంలో ఎవరెవరు ఉన్నారనేది గూగుల్ టేక్అవుట్, టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించాల్సి ఉన్నా అప్పట్లో పోలీసులు విస్మరించారు. సంఘటన జరిగినప్పుడు అనంతబాబు గన్మెన్లు ఎక్కడున్నారనేదే తేల్చాలి. గన్మెన్ లేకుండా ఆయన ఒక్కరే బయటకు వెళితే విషయాన్ని వారు ఉన్నతాధికారులకు తెలియజేశారా అనేది కూడా వివరించాలి. హత్యకు ముందు, ఆ తర్వాత అనంతబాబు ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకుని విశ్లేషించాల్సి ఉంది. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసింది తానేనంటూ అనంతబాబు అంగీకరించారని అప్పటి ఎస్పీ రవీంద్రబాబు వెల్లడించారు. కానీ కేసు దర్యాప్తు సరిగ్గా చేయలేదు. వైసీపీకి దాసోహమయ్యారు. అనంతబాబును కాపాడేందుకు నేర నిరూపణకు అవసరమైన సాంకేతిక ఆధారాలు ఇవి జోడించకుండా, ఇతర నిందితుల ప్రమేయ ప్రస్తావన లేకుండా అభియోగ పత్రం వేశారు. దాన్ని న్యాయస్థానం తిరస్కరించడంతో మళ్లీ అనుబంధ అభియోగ పత్రం సమర్పించారు. అందులోనూ మృతుడి కుటుంబ సభ్యులు, ఒక వైద్యుడితో అనంతబాబు మాట్లాడిన 9 ఫోన్ కాల్స్ వివరాలే నమోదయ్యాయి. మిగతా కాల్ రికార్డర్స్ ప్రస్తావనే లేదు. అనంతబాబుపై అంతకుముందు రౌడీ షీట్ ఉండటం, తప్పుడు కుల ధృవీకరణతో ఎన్నికల పోటీకి సిద్ధమవడం వంటి సమాచారాన్ని దాచిపెట్టి రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. బాధితులు సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు సేకరించి న్యాయస్థానానికి సమర్పించడంతో తప్పనిసరి పోలీసులు ఆ వివరాలు జోడించారు. మొత్తంగా గత పాలకులు నీరుగార్చిన ఈ కేసును కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా తిరగదోడేందుకు సిద్ధమవుతుండటంతో అనంతబాబు, ఆయన సహకరించిన పోలీసులు జైలు పాలు కావటం ఖాయంగా కనిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోదు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.